ఏసీ మొహం ఉంటున్నాడు. అలా రామయ్య గారు, సుగుణమ్మ గారు ఆచార్య గారి కోరిక మీదకు పుత్ర యాగము చేయటం వల్ల సుగుణమ్మ గర్భము ధరించినది. సుగుణమ్మ రామయ్య గారు, సుగుణమ్మ గారు యాగం చేయటం వల్ల సుగుణమ్మ గర్భం దాల్చినది. వెలసింది శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగొప్పులయను గ్రామము మధ్యన వెలసింది. వెలసింది వెలసింది శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగొప్పులయను గ్రామము మధ్యన వెలసింది. వెలసింది వెలసింది. అలా వారికి యజ్ఞం ఆచరించగా యజ్ఞ ఫలితమున ప్రథమ సంతానంగా మూర్తి 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 నిజాన పాటను గ్రామంలో నా రామయ్యల సుగుణమ్మలు కొడుతున్న నిజాన పాటను గ్రామంలో నా రామయ్యల సుగుణమ్మలు కొడుతున్న నలుగురు అన్నలు తోడబుట్టిన లగంటి వాడి పంచముఖ నొక్క దేవత అంగంలోని ఆది శక్తిలా వెలసింది. వెలసింది నీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగొప్పులయను గ్రావు వచ్చిన వెలసింది. వెలసింది. అలా వారికి రెండవ సంతానంగా లింగనాథ్ పుట్టినాడు. రెండో సంతానం లింగనాథ్. వ్యాపారమందు ఉరవడిలోన చదువుల అంగులు నడవడిలోన వ్యాపారమందు ఉరవడిలోన చదువుల అంగు నడవడిలోన పసుపు తొడుగుల మాటల్లోన ఆడి పంటల ఆటల్లోన నేనున్నానని చాటి చెప్పుతూ దేవత అమ్మని వెలసిందయ్యా. వెలసింది నీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడుగొప్పులను గ్రామము మధ్యన వెలసింది. వెలసింది. అలాగే మూడో సంతానముగా వెంకటేష్ జన్మించినాడు. నిదానం పాటను గ్రామంలో నా రామయ్యల సుగుణమ్మల గడుపున నిదానం పాటను గ్రామంలో నా రామయ్యల సుగుణమ్మల గడుపు నలుగురు అన్నల తోడ పుట్టిన జగంటి వారి పంచమకాను నొక్క దేవత అమ్మంలోని ఆది శక్తిలా వెలసిందయ్య. వెలసింది శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగొప్పులయను గ్రామం వచ్చిన వెలసింది. వెలసింది. అలాగే వారి కుటుంబాన యాగంటి వారి ఇంట నాలుగవ కుమారుడు నరసింహ జన్మించినాడు. కుంటి వారిని ఆదరించురు, గుట్టి వారిని దారి చూపు, కుంటి వారిని ఆదరించుచు గుట్టి వారిని ఆదరించు బతుకు తెరుగులో ఆటల్లోన ఆడి పంటల ఆటల్లోన నేనున్నానని చాటి చెప్పుతూ లోపొక్క దేవత అమ్మంలో వెలసింది. శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగొప్పులయను గ్రామము వచ్చిన వెలసింది. 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 అలా వారికి నలుగురు కుమారులు జన్మించినారు. ప్రథమ కుమారుడు మూర్తి, రెండవ కుమారుడు లింగనాథ్, మూడవ కుమారుడు వెంకటేష్, నాలుగవ కుమారుడు నరసింహ. అయినా యాగంటి వారి ఇంట కొంతకాలం జరిగిన తర్వాత వారి ఇంట ఏదో లోటు. ఆ లోటు ఏమిటంటే
వారికి ఒక ఆడపిల్లైనా లేదని ఒకరినొకరు ఓదార్చుకుంటూ ప్రేమను పంచుకుంటున్న సమయంలో ఆ గ్రామ పెద్ద వారికి ఒక సలహా ఇచ్చినారు. రామయ్య గారు, సుగుణమ్మ గారు, రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు లాంటి 4 సంతానం పుట్టారు కదా, ఇంకా ఏమిటి విచారంతో ఉన్నారు? ఏముందండి, ఆ దేవుడి దయ వల్ల మాకు 4 కుమారులే పుట్టారు. 4 బాబులతో పాటు ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుందని నా కోరిక. అలాగా. నేను కాశీ, ప్రయాగ, మన శ్రీశైల యాత్ర గావించి వస్తున్నాను. అక్కడ మన పురాణాల్లోనూ అక్కడ పెద్దలు పండితులు చెప్పారు కదా, ఏమని చెప్పారంటే రేపు కార్తీక సోమవారం రోజు మీరు వీరభద్రాలయంలో పూజ చేసుకొని శ్రీశైలం పోయి పాతాళగంగల పవిత్రంగా స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని శివయ్యకి అభిషేకం చేస్తే అమ్మవారిని పూజ చేస్తే బ్రహ్మరావుని నేను పూజించుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పుట్టిద్దని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. తప్పనిసరి పోయిరానండి. తప్పకుండా వెళ్తామండి. అలా రామయ్య గారు, సుగుణమ్మ గారు శ్రీశైల యాత్ర గావించినారు. ఆ శ్రీశైల యాత్ర గావించిన పిదప వారికి ముద్దుల కుమార్తె 4 తోడ లక్ష్మి జన్మించినది. వ్యాపారమందు విరవడిలో నా చదువుల యందు నడవడిలో నా వ్యాపారమందు విరవడిలో నా చదువుల యందు నడవడిలో ఎదుగు తెరుగులా ఆడి పంటల నేనున్నానని చాటి చెప్పుతూ ఒక్కొక్క దేవత అందంలో వెలసింది. లక్ష్మీ చరిత్ర వెలసింది. అడుగొప్పునయన గ్రామము వచ్చిన వెలసింది వెలసింది వెలసింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేవి పార్వతి శిలానాథ మహర్షి శాపము చేయి, నువ్వు భూలోకం వెళ్ళు సమయం ఆసన్నమైనది. అదిగో యాగంటి వారి ఇంట శ్రీలక్ష్మిగా జన్మించు. వెళ్ళువో వెళ్ళువో వెళ్ళువో. అలా కొంతకాలం జరిగినది. వారికి యాగంటి వారి ఇంట లక్ష్మి జన్మించినది. లక్ష్మి తిరిగి పెద్దదైనది. ఆ ఇంట ఎంతో వైభవంగా జరుగుతున్నది. మీ కళ్ళారా చూసి ఆనందించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అడుగు. కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు. కొడుకులతో పాటుగా లక్ష్మి కూడా పెద్ద అయింది. అడుగు. ప్రథమ సంతానం మూర్తి. రెండవ సంతానం లింగనాథ్. మూడవ సంతానం వెంకటేష్. నాలుగవ సంతానంగా నరసింహ. ముద్దుల కొడుకు నరసింహ. తమ్ముళ్ళు చెప్పన్నయ్యా. ఇవాళ చెల్లి పుట్టినరోజు కదరా? అవునన్నయ్య. మనందరం తలస్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని నాన్నగారు రెడీగా ఉన్నారు. ఇంతకు నాన్నగారు ఎక్కడ? నాన్నగారు ఏదో పని మీద పక్కూరు వెళ్ళారు అన్నయ్య. సరేరా, చెల్లి పూజ గదిలో ఉంది కదా, అవునన్నయ్య, మనం కూడా పూజ గదిలోకి వెళ్దాం పదండి. సరే అన్నయ్య. అలాగనే.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓ సూర్య భగవానుడా, మా అన్నయ్యలకు నీ వెలుగు కలకాలం తోడుగా ఉంచు నాయనా. ఎందుకంటే ఆ వెలుగు నాపై పంచి కురిపిస్తారు గనక వారికి నిత్యం వెలుగు ప్రసాదించండి తండ్రి. నమ శివాయ. ఓ చంద్ర భగవానుడా, మా అన్నయ్యలకు నీ చల్లదనం కలకాలం తోడుగా ఉంచు నాయనా. ఎందుకంటే ఆ చల్లదనం నన్ను కాచి కాపాడుతుంటారు గనక వారికి నిత్యం చల్లదనం ప్రసాదించండి తండ్రి. అన్నయ్యలు, ఈరోజు నా పుట్టినరోజు కదా, ముందుగా నన్ను ఆశీర్వదించండి. ఎరా చెల్లాయ్, నిన్ను నూరేళ్ళు చల్లగా వర్దిల్లమ్మా. చెల్లయ్య బాగా చదువుకొని మనూరికి మంచి పేరు తెచ్చాను. నువ్వు పెరిగి పెద్దయ్యాక ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలి తండ్రి. నిండు నూరేళ్ళు సుఖశాంతులతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లరా చెల్లి. ఎరా చెల్లాయ్, నీ పుట్టినరోజు నీకేం కావాలో కోరుకమ్మా. అన్నయ్యలు, నిన్న కథలు చెప్పుకున్నాము, ఈరోజు ఆటలు పాటలు పాడుకుందామా? ఆటలేం ఆడుకుంటాం కానీ ఒక మంచి పాట పాడుకుందాం. అలాగే అన్నయ్య. మా మంచి చెల్లి.
అన్నయ్యలు ఆటపాటల్లోనూ ఎవరికి బహుమతి వచ్చిందో ఆ దైవాన్ని ప్రార్థన చెప్తా. నాకారా చెల్లి? నాకా చెల్లి? నాకు కదా. ఆహా, చిన్న చెల్లి వచ్చింది. అదేంట్రా చెల్లి, మేము కూడా బాగానే ఆడాం కదా చెల్లి. అట్లయితే అందరికి వచ్చింది అన్నయ్య. సరేనమ్మా, మా అందరికి ఇవ్వాలనే కదా నీ కోరిక. నరసింహ, అన్నయ్య చెల్లిని స్కూల్ దాకా దిగబెట్టిరా. అలాగే అన్నయ్య. వారిని, తోటి పిల్లల్ని అందరి సాయంత్రాన్ని భోజనానికి రమ్మని, సరేనా? అలాగే అన్నయ్య. రామ్మా. తమ్ముళ్ళు, చెప్పన్నయ్య. చెల్లి పుట్టినరోజు ఘనంగా జరిపించాలని నాన్నగారి కోరికరా. అవునన్నయ్య. ఎందుకంటే నలుగురు తర్వాత యాగంటి వారింట ఆడపిల్ల జన్మించింది. మన ఇంట జన్మించింది సాక్షాత్ ఆ శ్రీలక్ష్మి అని మన గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామం వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే తమ్ముళ్ళు, ప్రతి ఒక్క సంవత్సరం చెల్లి పుట్టినరోజుకి తండాలుగా పక్క గ్రామాల నుంచి జనం వస్తూ ఉంటారు. నాన్నగారు కూడా ఎంత కష్టమైనా, ఎంత బరువైనా చెల్లి పుట్టినరోజు జరిపించాలని నాన్నగారు నిశ్చయించుకున్నారా. అవునన్నయ్య. ఈ సంవత్సరం ఆ బాధ్యతలు మనకప్పు చెప్పారు. ఏ లోటు రాకుండా అన్నీ సక్రంగా జరిపించాలి. ఏమంటారు తమ్ముళ్ళు? అలాగన్నయ్య. సరే అన్నయ్య. తమ్ముడు, చెప్పన్నయ్య. నువ్వు రేపు పొద్దున ఎవరో ఊర్లో భోజనాలు అందుకోకుండా సాటింపు వేపించు. సరే అన్నయ్య. సరే. అన్నయ్య, మన చెట్టి గారిని సరుకులన్నీ పంపించమన్నాను. వంటకాడుండి ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకో. భగవంతుడా, అన్నా చెల్లెల అనురాగం, తండ్రి కొడుకుల మమకారం కలకాలం ఇలా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి, మమ్మల్ని ఆశీర్వదించండి. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అమ్మా, ప్రార్థన చేయండి రా. సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారమ్మం కరిష్యామి సిద్ధి బౌతమేశ్వర పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవద్ని నిత్యం పద్మలయాదేవి సామంపాటు సరస్వతి భగవతి భారతి ఆశేష జార్జపహ. నమస్కారం గురుగారు. ఏమరా ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చావు, ముందు రాలేదు ఇది? అది పోయినామండి. సరే, నేను చెప్పిన ఒంటి చెప్పురా. ఒంట్లో అండి 3, 6, 9, 12. ఈ ఎక్కడ అంకెలరా? ఏ మా బొల్లో నేర్పించలేదండి. మా గొలియావులు అక్కడండి. గురుగారు, మా అబ్బాయి గారిని చదువు వస్తుందండి. ఏం వచ్చిందా? బద్దాగులు వచ్చి అన్ని తప్పుడు లెక్కలు చెబుతున్నాడు. గురుగారి గారికి బండి నడుచుకోరా ఎదవా. చెప్పురా అంకెలు. అంకెలా 3, 6, 9, 12. సరే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 24. అరే ఎన్నారా శ్రీలక్ష్మి కరెక్ట్గా చదువుకొని వచ్చింది, చదువుకోరా. మాకేం వస్తాయండి. ఏం చేస్తున్నా? గోళ్ళు ఆడతావా? గోళీలు ఆట ఆడతానండి. గోళీలు ఆట ఆడతాను. సరే సరే నమస్కారం పంతులు గారు. సరే, ఏదైనా పద్యం చెప్పురా. చేతమన్నమా చెప్పు. చేత వెన్న ముద్ద తంగెళ్ళ పూదండ బంగారు. పంతులు గారు, మలతారు బంగారమేనండి. చదువుకోమని బడికి పంపిస్తుంటే. అరే అది కాదురా, మలతాడు బంగారదైతేనేమి ఎండిదైతేనేమి. అది కాదండి, లాక్కొచ్చుకోవడానికి. లాక్కొచ్చుకోవడానికా? సరే శ్రీలక్ష్మి, నువ్వన్నా చెప్పమ్మా. ఉప్పు కప్పు రంబు ఒక పలుకు రెండు చూడ చూడ ఋషుల జాడ వేరు పురుషులు అందుకున్న పురుషుల వేరయ్య విశ్వదాభిరామ వినురా మామ.
చివరి ముక్క అయితే బాగా చదువుతున్నావు కానీ సరే ఇప్పుడు కొత్త వారం చెబుతాయంటారా? చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అని సూత్రం ఉంది చూడండి. అని సూత్రము చూడండి. దీని అందరూ పాటించాలి. దీని వలన మంచి చదువు, మంచి జ్ఞానము వచ్చును. ఉన్నది పోయిందండి. ఉదయం లేవగానే ఉదయం లేవగానే తల్లిదండ్రుల పాదములకు దండం పెట్టుకుంటే, తల్లిదండ్రుల పాదం దండం పెట్టుకుంటే సాక్షాత్ ఆ దైవానికి దండం పెట్టుకుంటే సాక్షాత్ ఆ దేవుని దండం పెట్టుకోకూడదండి. కొన్ని సూక్తులు చూడండి. కొన్ని చోట్ల చూడండి. మంచి పాటించాలి, మంచి నేర్చుకోవాలి, చెడ్డే మానేయాలి. చదివి నేర్చుకోవాలండి, మంచి నేర్చుకోకూడదు. అరే నువ్వు పాడమే సరిగంట్లా. ఆ, నమస్కారం పెద్ద బాబు. భోజనాల టైం అయింది, మీరు భోజనానికి రండి. వస్తావయ్యా. గురుగారు ఈ రోజు నా పుట్టినరోజు. ముందుగా నన్ను ఆశీర్వదించండి. సకల విద్యల ప్రాప్తిస్తూ నిండు 100 ఏళ్ళు వర్ధిల్లా. ఇప్పుడు ఎప్పుడు పాఠం చెప్పురా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ అని సూత్రం ఉంది చూడండి. అది అందరూ పాటించాలి. ఉదయం లేవగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తే సాక్షాత్తు ఆ దైవానికి చేసినట్టే. లక్ష్మి అట్లా పెట్టుకోకూడదమ్మా. సరే ఎన్నామంటారా? యాగంట్రా అయ్యగారింట్లో అమ్మాయి పుట్టినరోజు అంట. ఇక పద, నువ్వు గోళ్ళాడు కూడా వెలుగొట్టండి బలికే. వెలుగొట్టండి. నమస్కారం అండి మున్సూబు గారు. ఏంటి బాబు విశేషాలు? చెల్లి పుట్టినరోజు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి? అంతా అంతా బాగా హ్యాపీగానే జరిగినట్టేగా? బాగా జరిగింది. అవునండి. నాన్నగారు మీరు చెల్లి పుట్టినరోజు కార్యక్రమాలు చాలా ఘనంగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం మాకు బాధ్యతలు అప్పచెప్పారు. ఏ లోటు రాకుండా పుట్టినరోజు కార్యక్రమాలు చక్కగా జరిపిస్తున్నాం. అన్నదానాలు, గుళ్ళో అర్చనలు అన్నీ చక్కగా చేపిస్తున్నాం. అన్నట్టు మరిచాను, చెప్పండి బాబు. గవర్నమెంట్ వారు పొలాలకి, పక్కా గృహాలకి లోన్ ఇస్తున్నారని చెప్పారు, నిజమేనా? అవును బాబు. పక్కా గృహాలు, పక్షి జాతికి సంబంధించిన పశువులకు వాటికి కావాల్సిన ధ్యాన అన్నీ గవర్నమెంట్ వారు ప్రకటిస్తున్నారు బాబు. అవునండి, గవర్నమెంట్ వారు ఇల్లు కట్టుకోమని రుణాలు ప్రకటించారు. కానీ ఇవాళ రేట్లేమో పెరిగిపోయినాయి. ఆ ఇల్లు ఎక్కడికక్కడ కొన్ని బేస్ మట్టాలు ఉన్నాయి, కొన్ని దర్వాజా మట్టాల్లోనే ఉన్నాయి. వాటిని ఏదో ఒకలాగా బ్యాంకు వారిని అడిగి కాస్త రుణాలు ఇప్పిస్తే ఆ పైకప్పు కథ వేసుకుంటారు. ఏమంటారు మున్సూబు గారు? వాటి విషయం మీద నాన్నగారు నేను ఒక వారం క్రితమే గవర్నమెంట్ వారితో మాట్లాడి బ్యాంకు వారిని కూడా అనుసంధానం చేసి అన్నీ మాట్లాడాం బాబు. అవునండి, మీరు నాన్నగారు మన గ్రామానికి చేస్తున్న మంచి పనులు చూస్తుంటే చాలా గొప్పగా ఉన్నాయి. ఎవరొచ్చినా పైన ఎవరు అధికారంలో ఉండా మీరు మన గ్రామ ప్రజల అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి పాటుపడతారు. అదేనండి, అదే ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకొని ఎంతో గర్వపడుతూ ఉంటారు. సరే, నాకు అలా పొలం పని ఉంది, నేను వెళ్ళొస్తాను మున్సిపల్ గారు. సరే పోయిరా బాబు. మీరు తమ్ములతో మాట్లాడండి, ఈ లోపల నాన్నగారు కూడా వస్తారు. నమస్కారం మున్సిపల్ గారు. ఏంటి బాబు, మన ఊళ్ళో ఎవరిదో పొలం వేలం వేస్తున్నారంట, నిజమేనా? నాన్నగారు అన్నారు. అవును బాబు, నాగేంద్ర స్వామి భూమి చాలా కాలం నుండి శిస్తు కట్టకపోయేసరికి సీలు విధించి వేలం ప్రకటించారు. అదేదో మేము పాడుకోవచ్చు కదా. పాడుకోవచ్చు అనుకో. నాన్నగారు పేద తరపున సిఫార్సు చేసి వారికే దక్కేలా చూడాలంటున్నారు బాబు. అర్థమైంది. నాన్నగారు మాటే మా మాట. నాన్నగారి మాటకు తిరిగేముంది. వెళ్ళొస్తాం మున్సూబు గారు. సరే పోయిరా బాబు.
నమస్కారం మున్సిపు గారు. ఏ వెంకటేష్, ఏం సంగతులు? మీరేమనుకోనంటే నాదొక చిన్న సలహా. అడుగు బాబు. మన ఊరిలో చేపల చెరువులు ఉన్నాయి కదా, అవును. వాటి సదుపాయం ఎవరు చూస్తున్నారు? వాటి విషయాలన్నీ పంచాయతీ ప్రధాని గారికి సంబంధించి ఉంటుంది. కానీ ఈ ఊరంతా ఏదో ఒకటే గోల, ప్రెసిడెంట్ ఏదో కొంత కుంభకోణం చేశాడని. ఏముంది, పాడబెట్టగా మోసం చేశారని తెలిసింది. ఓ, ఈసారి మేము పాడదాం అనుకుంటున్నాను, మీరేమంటారు? పాడుకోవచ్చు అనుకో, కానీ నాన్నగారు పేద తరపున పాడేసి వాళ్ళకి అవకాశం ఇచ్చేశారు బాబు. ఓ, నాన్నగారు మంచి పని చేశారు. వస్తాను మున్సిపు గారు. సరే పోయిరా బాబు. నమస్కారం అండి మున్సూబ్ గారు. ఏ నరసింహ, ఏం చేస్తున్నా? ఏముందండి, నాన్నగారు చెప్పిన పని చేస్తూ అమ్మకు తోడుగా ఉంటూ చెల్లెకి కావాల్సిన మంచి చెడ్డ చూడటమేనండి నా పని. లక్ష్మి చిన్నపిల్ల బాబు, ఆమెకు ఎలాంటి కొరత కలగనీకు. అవునండి, లేక లేక మా నలుగురు మగపిల్లల మధ్యన ఒక్కగానొక్క ఆడపిల్ల. ఆమె మంచి చెడ్డ అచ్చటా ముచ్చటా చూడాలని అమ్మా నాన్నలు ఎంతో కోరికగా ఉన్నారండి. సరే, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? నాన్నగారు పని మీద పక్క గ్రామం వెళ్ళారని తెలిసిందండి. ఎందుకు వెళ్ళారు? పక్క గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి, దాని నిమిత్తం దుర్గామాత విగ్రహం కొనుగోలు చేయాలని వెళ్ళారని తెలిసిందండి. ఎప్పుడు వస్తారో? అదిగో రానే వస్తున్నారండి. గుర్రబండి శబ్దం కూడా వినపడుతుంది. మీరు నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. సరే పోయిరా బాబు. మున్సిపు గారు, నమస్కారం నాన్నగారు. ఏమిటండి విశేషాలు? ఏముందండి, మన లక్ష్యం చూస్తుంటే సాక్షాత్తు ఆ దైవమే మీ ఇంటే వెలిసినట్లుందండి. అంతా శివలేనండి, అంతా శివుని లీల. సరే పోయి వస్తానండి. ఉండండి. అమ్మా లక్ష్మి, మున్సిపు గారికి పచ్చికి అమ్మా. ఇంకోనండి మున్సిపు గారు మజ్జిగ. అమ్మా లక్ష్మి, బాగా చదువుకున్నామ్మా? బాగానే చదువుకుంటున్నానండి. అమ్మగారి మాటకి నాన్నగారి మాటకి ఎదురు చెప్పకూడదు తల్లి. అదేంటండి అలా అంటారు? అమ్మా నాన్న దైవంతో సమానమండి అని ఎవరు చెప్పారమ్మా? మా పల్లె గురుగారు రోజు చెప్తా ఉంటారండి. ఆహా, గురుగారి మాట తప్ప వాడిస్తావా తల్లి? అదేంటండి అలా అంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ అని సూత్రం ఉంది చూడండి, అదందరూ పాటించాలి. ఉదయం లేవగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తే సాక్షాత్తు ఆ దైవాన్ని చేసినట్టే. ఆహా, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నీలో కనిపిస్తుంది తల్లి. వెళ్ళి వస్తానండి. సరే పోయినమ్మా. రామయ్య గారు, లేక లేక సంతానం కలిగిన వరాల పుత్రిక మీ ఇంట వెలిసిందండి. అంతా మీ పెద్దల ఆశీస్సులే కదండి. సరే వస్తానండి. సరే వెళ్ళరండి. నాన్నగారు, ఏంటి బాబు, ఏంటి బయలుదేరావు? ఏమి లేదు నాన్నగారు, మన తూర్పు పొలంలో 3 ఎకరాలు ఉంది కదా, ఈ సంవత్సరం దాన్ని పైరుగు చేద్దామని చెప్పి ఆ దుక్కు దున్ని నీళ్లు పెడదామని బయలుదేరాను నాన్నగారు. సరే, మన ధాన్యం అంతా ఇంటికి చేరిందా? చేరింది నాన్నగారు. కాకపోతే పొలంలో 2వ పంట వేయడానికి ఈ సంవత్సరం ఏమేద్దామని చెప్పి రైతులు ఆలోచిస్తున్నారు. మీరు మున్సిపు గారు సాయంత్రం లచ్చపండు దగ్గరికి వస్తే అవి ఎట్లా చేయాలో ఏందో అనేది దాని గురించి ఆలోచిద్దామంటున్నాను నాన్నగారు. అలాగే బాబు, మాట్లాడదాంలే. నాన్నగారు, పొలం చూసుకోవడానికి మేము ఉన్నాం, ఇంటి పనులు చూసుకోవడానికి పని వాళ్ళు ఉన్నారు. మీరు అయినా ఇంత పొద్దున్నే లెగిస్తే ఎలా నాన్నగారు? మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. నాకేమిరా, నేను బాగానే ఉన్నాను బాబు. సరే నాన్నగారు, నేను బయలుదేరుతాను నాన్నగారు. సరే, కర్ర తీసుకొని వెళ్ళు. భీముడు, నాన్నగారు ఏమిటి అలా ఉన్నారు? ఏంటి బాబు, ఎక్కడికి రా బయలుదేరావు? ఏం లేదు నాన్నగారు, మన ఊర్లో చేపల చెరువు ఉంది కదా, వాటి విషయం అడుగుదామని వచ్చాను. అలాగా,
అయితే చెప్తాను నేను. మన ఊరిలో పేద రైతు ఉన్నారుగా, ఉన్నారు నాన్నగారు. ఆ చేపల పాట వాళ్ళకే దక్కాలి. అదేదో మనమే పాడుకోవచ్చు కదా. గవర్నమెంట్ నిబంధన ప్రకారం పాట జరిపి అది మనం పాడి పేదలకు అప్పచెప్పాలరా. అర్థమైంది నాన్నగారు. గవర్నమెంట్ తరఫున మనం పాడాలి, పేదవారికి అప్పగించాలా. అవును బాబు. అలాగే నాన్నగారు, వెళ్ళొస్తా నాన్నగారు. సరే వెళ్ళరారా. లింగనాథం నాన్నగారు, వెంకటేష్ ఎక్కడికి వెళ్ళాడరా? వాడేదో పొలం పని మీద ఊరికి వెళ్ళని చెప్పాను నాన్నగారు. సరే చిన్నమాట రమ్మని చెప్పు. అలాగే నాన్నగారు. నరసింహ, అన్నయ్య అన్నయ్య నాన్నగారు పిలిచారట. అవును బాబు. ఎక్కడికి రా సంచి నువ్వు బయలుదేరేవాడికి? అలా బజారుకి వెళ్ళి ఆకుకూరలు, కూరగాయలు, సరుకులు తీసుకొద్దామని బయలుదేరానండి. ఆ పనులు చేయడానికి మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదరా, నువ్వేమిటి? అయ్యో నాన్నగారు, మీకు ఎన్నిసార్లు చెప్పనండి, ఎంతమంది పని వాళ్ళు ఉన్నా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది నాన్నగారు. అయినా చిన్న పని పెద్ద పని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇసుకుపడతారండి. అబ్బా, తలికి తక్క తనీడనిపించుకున్నావురా. నాన్నగారు మీరేం అనుకోనంటే నాదొక చిన్న మనవి. చెప్పు బాబు. మీరు ఇలా అస్తమానం గుళ్ళని గోపురాలని విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నగారు. ఈ పనులన్నీ చక్కబెట్టడానికి అన్నయ్యలు, బోల్డ్ అంతమంది పనివాళ్ళు మేమంతా ఉన్నాం కదా, మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నగారు. చూడు బాబు, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేస్తేనే దానికి అందం. ఎవరు చేయాల్సిన ముచ్చట వారు చేసేది దానికి ముచ్చట. మార్కెట్కి వెళ్తున్నావుగా, వెళ్ళిరా బాబు. అలాగే నాన్నగారు, వస్తానండి. సరే, జాగ్రత్త. అయ్యో భగవంతుడా, ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, అందమైన తోడునిచ్చావు, రామలక్ష్మణుడు లాంటి 4 కొడుకులను ఇచ్చావు, లక్ష్మీదేవి లాంటి కూతుర్ని కూడా ఇచ్చావు. కానీ వారి జీవితాలు కూడా సరైన మార్గంలో పెట్టు తండ్రి, పెట్టు. ఇదే నా కోరిక స్వామి, ఇదే నా కోరిక. రామయ్య, ఎవరండి? నేను నీ అంతరాత్మను మాట్లాడుతున్నాను. ఎవరి తలరాత ఎవరికీ తెలియదు, అదే బ్రహ్మరాత. పిల్లల్ని కంటాం, వారి కొరకు కష్టపడతాం, అవసరమైతే వారి కొరకు మరణిస్తాం. కానీ వారి జీవితాలు మన చేతుల్లో లేవు. వారి భవిష్యత్తు వారు చేసే పాపపుణ్యాలకు ఆధారపడి ఉంటుంది. ఏ విత్తు వేస్తే ఆ చెట్టు వెలుస్తుంది అన్నట్టు వారు ఏం చేస్తారో వారికి అదే దక్కుతుంది. ఏమిటి అపశకునం? ఈరోజు నా మనసేదో అపశకునం చెంగిస్తుంది. అయ్యా శివయ్య, అంతా నీ లీల, అంతా నీ మహిమ. ఎందుకు నా మనసు ఇలా కుంగిపోతుంది? నాకేమీ అర్థం కావటం లేదే, నాకేమీ అర్థం కావటం లేదు. రామయ్య, మళ్ళీ ఎవరండి? నేను నీ అంతరాత్మను. బాధపడకు. కాలచక్రంలో ఎవరు ఏ స్థానానికి వస్తారో ఎవరికీ తెలియదు. హరిశ్చంద్ర చక్రవర్తి భయం లేకుండా ఆలుబిడ్డలు పోయిన ధర్మాన్ని విడనాడలా. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు, అలాగే నువ్వు ధైర్యంగా ఉండు, అలాగే నువ్వు ధైర్యంగా ఉండు. ఉంటాను. న్యాయం కోసం, ధర్మం కోసం అలాగే ఉంటాను. ధర్మంగానే ఉంటాను, ధర్మంగానే ఉంటాను, ధర్మంగానే ఉంటాను, ధర్మంగానే ఉంటాను, ధర్మంగానే ఉంటాను, ధర్మంగానే ఉంటాను. బయటికి వెళ్ళొచ్చారు కదా, అలసిపోయారో ఏమో. అమ్మా అమ్మా, నాన్నగారికి ఏమైంది? అట్లయితే నేను కూడా నాన్నగారికి ఒళ్ళు పడతానమ్మా. అవునమ్మా, బళ్ళో గురుగారు కూడా రోజు చెప్తా ఉంటారు, తల్లిదండ్రులు సేవ చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడు చేసినట్టే అని.
సుగుణా మీరు ఎప్పుడు వచ్చారమ్మా? ఇప్పుడే వచ్చాం నాన్నగారు. ఎందుకు నాన్నగారు వాళ్ళ కలవరిస్తున్నారు? నాకేదో పీడకల తప్పరించిందమ్మా. బయటికి వెళ్ళొచ్చారు కదా, దిష్టి తగిలిందేమో, కూర్చోండి. అలాగే సుగుణా. అమ్మా అమ్మా, నేను కూడా నాన్నగారికి దిష్టి తీస్తానమ్మా. తప్పమ్మా, చిన్నపిల్లలు తీయకూడదు. తీస్తానమ్మా. సరే, నీ ఇష్టం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాడ దిష్టి ఉంచుకుపోగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాడ దిష్టి ఉంచుకుపోగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాడ దిష్టి ఉంచుకుపోగా. ఏందమ్మా చూస్తున్నా? ఆగని మా అమ్మ దిష్టి కూడా విడిచిపోగా. ఎలా ఉందండి ఇప్పుడే? తగ్గింది సుగుణా. అమ్మా పూజ చేయడం పూజ చేసుకుందాం పద. అలాగే నాన్నగారు. హలో, హలో. అమ్మవారికి పసుపులేటి శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వర గారు అమ్మవారి కానుక గాజులు వస్త్రము సమర్పించినారు. అప్పారావు గారు పట్టు వస్త్రములు సమర్పించినారు. పట్టు వస్త్రములు అమ్మగారి కానుకగా పట్టు వస్త్రములు సమర్పించారు మరియు గాజులు. అప్పారావు గారు, శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వర గారు ఈ ముగ్గురు అమ్మగారికి పట్టు వస్త్రాలు మరియు గాజులు సమర్పించినారు. పసుపులేటి శ్రీనివాసరావు గారు అమ్మవారికి, అప్పారావు గారు మరియు వెంకటేశ్వర గారు, అప్పారావు గారు, వెంకటేశ్వర గారు, శ్రీనివాసరావు గారు వీళ్ళ ముగ్గురు కొంకలగుంట గ్రామ వాస్తవ్యులు అమ్మవారికి భక్త వస్త్రములు గాజులు సమర్పించినారు. హలో, ఈ కానుకలు సమర్పించిన వారిని, వారి కుటుంబాన్ని అమ్మవారు ఎప్పుడు చల్లవల్ల కాచి కాపాడాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అష్టదిక్పాలకులారా, ముక్కోటి దేవతలారా, అదిగో చూడండి, అలనాడు శిలానాగ మహర్షి శాపముచే లక్ష్మి ప్రతినిత్యము గోపంచకము ఆరంభించుచున్నది. గోపంచముకు ఆరంభించుచున్నది. అమ్మా గోమాత, మా ఇంటి వెలువెలుపు నీవేనమ్మా. నోరు లేని తల్లివి, మా ఆకలి తీరుస్తావు. మేం పెడితే తింటావు, లేకపోతే పడి ఉంటావు. నువ్వెంత దయగల తల్లివమ్మా. అంతే
అంతేకాదు బుల్లమ్మాయి గారు, మన ఇంటి ముందు అందంగా కల్లాపు చల్లడానికి పేడ నచ్చిద్ది, మన కాళ్ళకు నొప్పి తగలకుండా కాపాడిద్ది, రకరకాలుగా ఉపయోగపడుద్ది బుల్లమ్మాయి గారు. అయితే భీముడు మరి మనుషులు ఎందుకు వాటిల్ని కొడతారు? బుద్ధి లేక తల్లి, బుద్ధి లేక. అంటే ఏముందమ్మా, మన అవసరాలకు వాటిని వాడుకుంటాము, వాటి అవసరం వచ్చేసరికి తప్పించుకుంటాము. మరి వాటికి పాపం తలగదా? తగిలిద్దమ్మా, తగిలిద్ది. తగలక ఏమి చేసిద్ది? ఇంటినే కనిపెట్టుకొని ఉంటున్న కుక్క మీద ఒక ముద్రష్టప్రాలు ఉడుకుడుకు గంజి పోసింది. అయ్యో పాపం, మరి ఆ కుక్క చనిపోయిందా? చనిపోయి ఆ అమ్మ కడుపున కుక్క ముద్దు లాంటి పిల్లలు పుట్టారు తల్లి. అంటే ఆమె చేసిన పాపం ఆమె పిల్లలను గభిస్తుందన్నమాట. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు, పిల్లలు చేసిన పాపం వారి పిల్లలకు తగిలిద్దమ్మా. అవును భీముడు, చిన్నప్పుడు కథల్లో కూడా వీరే తాత చెప్తా ఉంటాడు. అవునమ్మా, తాతలు వచ్చే తరతరాలు అన్నట్లు తల్లిదండ్రులను చూడకపోతే పాపమే కదమ్మా. అయితే భీముడు, ఈ రోజు నువ్వు నాకు బాగా నచ్చావు. నా కోసం ఒక మంచి పాట పాడతావా? నా చిట్టి తల్లి, నువ్వు అడిగితే పాటండి బుల్లమ్మాయి గారు. ఇంట్లో ఉన్న మా ఆడదానితో మంచి ఆట పాట ఆడి నేను ఆనందింపజేస్తా బుల్లమ్మాయి గారు. అలాగే భీముడు. ఏమే జానకి, మన బుల్లమ్మాయి గారు మంచి ఆట పాట ఆడమంటున్నారా? బుల్లెమ్మ గారు చెప్తే సరే. అవునా బుల్లెమ్మ గారు? అవునమ్మా. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే. వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి, వస్తావా జానకి సింధులాటకి. ఏమంత్రమేశావు చిన్నదానా, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదానా. ఏమంత్రమేశావు చిన్నదానా, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదానా. ఏమందు చల్లావే ఎరిదానా, నువ్వు ఎంత పని చేశావే కుర్రదానా. ఏమందు చల్లావే ఎరిదానా, నువ్వు ఎంత పని చేశావే కుర్రదానా.
బుల్లమ్మాయి గారు మాడోలు బాగా ఎగిరిందా? బాగానే ఎగిరింది భీముడు. మంచి హుషారుగా ఉన్నావు. ఏముందో సుగుణమ్మ గారు, గంధ దాకా బొంత అన్నట్టు ఇంటిగా ఉన్న మా ఆడదాంతో ఒక అచ్చటా లేదు, ఒక ముచ్చటా లేదు, ఒక సరసం లేదు, ఒక సంబరం లేదు. అందుకని మన బుల్లమ్మాయి గారితో కాస్త ఆడుకుంటున్నాను అమ్మగారు. సరే సరే, ఏం చేస్తుంది నీ ఇంటి ఆడది? ఏముంది, సోలెడు బియ్యం సోదికిస్తే కుంజడి బియ్యం కుక్కలు దొబ్బినట్టే పొయ్యి మీద బువ్వెట్టి పొయ్యి కింద పెడతేయడం మర్చిపోయింది అమ్మగారు. లేనిపోయింది నాకు. ఆ రామయ్య గారు మీరు కలిసి దాన్ని ఇచ్చి అంటగట్టారు. యాగలా చేస్తున్నాను అమ్మగారు. నేనేడ కట్టబెట్టావురా నాయన, నువ్వే ఇష్టపడి చేసుకున్నావు. ఇష్టపడి చేసుకోబట్టి అమ్మగారు ఈ వర్ధాన్ని ఎగుతున్నాను. సరేలే అమ్మ లక్ష్మి. భీముడు నువ్వు వెళ్ళి ఆవు దూడకు మేత పెట్టు. అమ్మ లక్ష్మి, భీముడికి అన్నం పెట్టమ్మా. బంగారు తల్లి మా సుగుణమ్మ గారు చల్లగా ఉండాల. అదండి పిల్లమ్మ గారు.